దేశవ్యాప్తంగా అన్ని ఇంగ్లీషు తెలుగు ఏ న్యూస్ పేపర్ చూసినా కూడా అయోధ్యలో రాముడికి సంబంధించినటువంటి అంశాలే ఉన్నాయి. రామయ్య వచ్చాడయ్య అనేటువంటిది ఒక్కొక్కరు ఒక్కొక్క హెడ్లైన్ పెట్టారులే, కానీ పూర్తిగా అయోధ్యలో బాలరాముడికి సంబంధించినటువంటి సుందర మూర్తిని మనం ఇక్కడ చూడొచ్చు. అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడు, దయచేసి ఇక్కడెక్కడో మన దగ్గర ఉన్నటువంటి ఓ సినిమా హీరోని పెట్టుకొని ఆయనలాగా ఉన్నాడని పోల్చుకోకూడదు దయచేసి. రాముడు రాముడులాగానే ఉంటాడు. రాముడు వేషం వేసినటువంటి వాళ్ళు రాముడు కాలేరు ఎప్పటికి కూడా, అది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఈయన ఎక్కడనో చూసి మళ్ళీ మా సినిమా హీరో లెక్క లేడు, ఆయన అట్లా లేడు అంటున్నాడు. ఆయన బాలరాముడు. దానికి సంబంధించి వాల్మీకి రామాయణంలో ఉన్న విధంగా, అదేవిధంగా రామచరిత మానసం రాసినటువంటి తులసీదాసుకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు క్రోడీకరించి ఆ దాంట్లో ఎట్లయితే ఉన్నారో రాముడు రామచరిత మానసంలో కానీ వాల్మీకి రామాయణంలో కానీ ఉన్నటువంటి అవే తీసుకొని ఆ రీతిలో దీనికి సంబంధించింది. ఇది కర్ణాటక మైసూరుకు చెందినటువంటి శిల్పి చెక్కాడు. దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి ఆ ఆభరణాలు అవన్నీ. ఇక పొలిటికల్గా వచ్చేసరికి మళ్ళీ అదే చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి సంబంధించి ఒక ఏమంటారు సిగమోగినట్టుగా ఊగిపోతున్నారు మతవాదులు, హిందువులు అనేటువంటి చర్చ, కామెంట్ అంతా కూడా నిన్న సోషల్ మీడియాలో వచ్చింది. దయచేసి హిందువులకు సంబంధించి ఒక 500 సంవత్సరాల తర్వాత జరుగుతున్న వాటిపైన అనవసరమైనటువంటి చీప్ ఎవరు ఏంటి అనేటువంటి విషయాలు మాత్రం, ఎవరు అనుకూలం ఎవరు వ్యతిరేకం, ఎవరి మనస్తత్వం ఏమిటి అనేటువంటి విషయం మాత్రం దీని ద్వారా బయటకు వచ్చేసింది. నిన్న రామమందిర నిర్మాణ కార్మికులకు మోడీ సత్కారం. నిన్న మోడీ అక్కడ ఉన్నటువంటి గతంలో కూడా ఈ కాశీకి సంబంధించి చూసినాం. గతంలో ఎక్కడో తాజ్మహల్లో ఇంకేదో కట్టినటువంటి ఆ శిల్పులు లేదంటే ఆ కట్టినటువంటి వాళ్ళ చేతులు నరికినటువంటి చరిత్ర చూసినాం మనం. కానీ ఇక్కడ ఈ గుడి కట్టినటువంటి కార్మికులకు పూలవర్షం కురిపించి వాళ్ళకు కానుకలు అందించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది తేడా. నిన్న మాట్లాడిన దాంట్లో నరేంద్ర మోడీ సంబంధించిన దాంట్లో కూడా మాట్లాడిన దాంట్లో ఒక క్లియర్గా ఒకటి మాట మాట్లాడారు. జనవరి 22 అనేటువంటిది క్యాలెండర్లో ఒక తేదీ మాత్రం కాదు, కాలచక్రం ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. రాజకీయాలకు సంబంధించినటువంటి అనేక విషయాలు. అయోధ్యలో మనం ఇప్పుడున్నాం. అయోధ్యలో టెంట్లో రాముడు లేడు, ఇప్పుడు ఒక భవ్యమైనటువంటి మందిరంలో రాముడు వేంచేసి ఉన్నాడు. ఇప్పుడు ఈ అయోధ్య నగరం అడుగుతుంది భవిష్యత్తు ఏమిటి అని అన్న తర్వాత అనేక విషయాలు డిస్కస్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, 2 విధాలుగా 3 విధాలుగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా దీని మీద కామెంట్ చేయొచ్చు. ఇంకా నరేంద్ర మోడీ రాజకీయంగా లేదంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా పరిపాలన పరంగా ఫెయిల్ అయినటువంటి విషయాలు ఇప్పుడు అన్నీ మాఫీ అయిపోతాయి అనేటువంటి విషయాలు కూడా ఉన్నాయి. కానీ రాజకీయాల్లో ఆయన కేవలం రాముడి గుడి కట్టిండు కాబట్టి తిరిగి మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తాడనేటువంటిది భ్రమ. అట్లా చేసి ఉంటే ఫ్రీగా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు పంచినటువంటి వాళ్ళు, ఉచిత పథకాల పేరు మీద ప్రజలకు ప్రత్యక్షంగా డబ్బులు పంచినటువంటి వాళ్ళు కూడా చాలా ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఆ ఓటములకు దీనికి సంబంధం లేదు. అయితే నరేంద్ర మోడీ రాముడు గుడి కట్టిండు మాత్రమే, దానికోసం మాత్రమే రాజకీయాల్లో గెలుస్తాడు అనేటువంటి విషయం కాదు. అది భారతీయ జనతా పార్టీని ఈ విషయంలో మోడీకి సంబంధించినటువంటి దాంట్లో ఆ కమిట్మెంటు ఆర్టికల్ 370 కాశ్మీర్లో తీసేస్తామనేటువంటిది మేనిఫెస్టోలో పెట్టిరు, తీసేసిరు. కాశ్మీర్కి సంబంధించిన అంశం. అదేవిధంగా అయోధ్యలో రామ మందిరం ఇవి అయిపోవడంతో లొల్లి అయిపోయింది. ఇప్పుడు రేపు పొద్దుగాల బీజేపీలను పట్టుకొని అడగవచ్చు, ఇంకా ఇవి అయిపోయినాయి కదా, ఇవి చెప్పడానికి లేదు. ఇంకా కాశ్మీర్లో 370 ఆర్టికల్ మేము తొలగిస్తామని ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు దాని మీద రాజకీయం చేసారు. అప్పటిదాకా విమర్శించడానికి ఒక అవకాశం దొరికింది. మన రాష్ట్రానికి సంబంధించిన నాయకులు కానీ 2019 ఎన్నికల్లో కానీ కేసీఆర్ కూడా అయోధ్యలో రామ మందిరం మీద హిందుగాళ్ళు బొందుగాళ్ళు రామ జన్మభూమి రావణ జన్మభూమి అని స్వయంగా కేసీఆరే విమర్శించిండు. రాముడికి కూడా టోపీ పెట్టిరని కవిత విమర్శించింది. ఇక కాంగ్రెస్ వాళ్ళు సహజమైనటువంటి విమర్శలు, బీజేపీ వాళ్ళు మేము చేస్తామనేటువంటి విషయం చెప్పారు. అయ్యేంత వరకు కూడా దానికోసం మా కమిట్మెంట్ గురించి చెప్పాలనుకున్నారు. కానీ ఈ విషయంలో ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టి ఇక ఆ అంశాలు పోయినాయి. రాజకీయంగా కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఇంకో 2-3 రోజులు మేము చెప్పినాం చెప్పుకోగలుగుతారు. కానీ ఆ తర్వాత పోయింది. ప్రజలకు సంబంధించినటువంటి ఇంకొక అంశం బయటకు వస్తుంది, ఇంకొక అంశం మీద మాట్లాడడానికి అవకాశం వస్తుంది. అయోధ్యకు సంబంధించినటువంటి అంశం కూడా పోయింది కాబట్టి కొత్తగా మోడీ ఒక ఎజెండా సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి
రామ జన్మభూమికి సంబంధించి అయోధ్యలో రాముడి ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటల్లో 2-3 సంబంధించినటువంటి అంశాలను ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ కాలచక్రం ఈ రోజు నుంచి ఇక్కడ ప్రారంభమవుతుంది అంటే దీని చుట్టూ తిరుగుతుంది ఇంకా అనేటువంటి ఎజెండా సెట్ చేస్తున్నారు. అయితే ఈ మోదీ లేదంటే బీజేపీ చేసినటువంటి ఎజెండాలో ప్రతిపక్షాలు అందులో ట్రాప్లో పడిపోతున్నాయి. ట్రాప్లో పడిపోకుండా నిజంగా బీజేపీ ఎజెండాలో మోడీ ఎజెండాలో పడిపోకుండా ప్రత్యేకమైనటువంటి ప్రజల ఎజెండా సృష్టించాల్సినటువంటి సమయం ఇప్పుడే ఆసనమైంది. అది ప్రతిపక్షాలకు ఒక వరం అయిపోయింది. నిజంగా చేయగలిగారు. అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి అంశాన్ని పక్కపోవడం కోసం కులగణన అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కూడా అది ప్రజల ఎజెండాగా మారలేదు. ప్రజల ఎజెండాను ఎట్లా క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనను ఇప్పుడు ప్రజలు మళ్ళీ చేయాలి. మళ్ళీ ఈ అయోధ్య రామాలయం మీదనే రాముడి మీదనే హిందుత్వం మీదనే మాట్లాడి బీజేపీ వాళ్ళు మతాన్ని రాజకీయం చేస్తున్నారు లేదంటే ఇంకోటి చేయడం వల్ల అది బీజేపీకే ప్లస్ అవుతుంది తప్పితే అది ప్రతిపక్షాలకు ప్లస్ అయ్యేటువంటి పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఈ అంశాలను పక్కకు పోయి ఇంకా కొత్త అంశం సృష్టించే విధంగా ఒక ప్రజల ఎజెండాను ఇప్పుడు ప్రతిపక్షాలు క్రియేట్ చేయడానికి ఇది తెలంగాణ ఆంధ్రానే కాదు ఇప్పుడు వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి ఆంధ్రాలో ఎట్లాగో ఆంధ్ర ఎజెండా ఉంటుంది, అదేవిధంగా ఒరిస్సాలో ఒరిస్సా ఎజెండా ఉంటుంది. అది కాకుండా దేశవ్యాప్తంగా ఎంపీలకు సంబంధించినటువంటి విషయంలో ఎంపీల ఎజెండా వేరే ఉంటుంది. దీనికి సంబంధించిన దాంట్లో నరేంద్ర మోడీ చెప్పినటువంటి అంశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. కాలచక్రం ఇవాళ ఇప్పటి నుంచి మారబోతున్నది. 22 జనవరి అనేటువంటిది ఒక తేదీ మాత్రమే కాదు క్యాలెండర్లో, ఈ కాలచక్రం మారబోతుంది అనేటువంటి అంశాన్ని చెప్పడం అనేటువంటిది రాజకీయంగా నెక్స్ట్ ఏ స్టెప్ వేయబోతున్నారు అనేటువంటి దానిపైన ఇప్పుడు చర్చ చేసుకోవాల్సి ఉంటుంది. రెండవది అయోధ్యలో మనం ఉన్నాము, అయోధ్య నగరం అడుగుతున్నది భవిష్యత్ ఏంటి అని. అంటే అయోధ్య తర్వాత మధురా కాశీ అని వాళ్ళు చెప్పేటువంటి అంశమా, ఆ ట్రాప్లో పడతారా లేదంటే ఇంకేమైనా ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఉందా, దాని వెనక ఏమున్నది, అది ఎన్నికలకు రాజకీయాలకు ఉపయోగపడుతుందా ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి అంశాన్ని పక్కకు పెడితే దాని వెనక ఉన్నటువంటి 2-3 అంశాలు ఎట్లా చూసుకోవాలి మనం. ఒక ఎజెండా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జరిగిందా? ఈ రాముడి ఎజెండా 2029 ఎన్నికల వరకు దాదాపుగా ఇదే జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకో వారం రోజుల పాటు ఇంకొకటి ఉంటుంది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రత్యేక రైళ్లు వేసుకొని అయోధ్య రామాలయం వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఒక ట్రైన్ పోయిందంటే ఆ పార్లమెంట్లో వాళ్ళు పోయి వచ్చి మళ్ళీ తిరిగే ఎన్ని రోజుల పాటు మళ్ళీ అదే చర్చ జరుగుతుంది. సో దాన్ని ఆపడానికి మిగిలిన ప్రతిపక్షాల దగ్గర ఏ ఎజెండా ఉందనేటువంటిది ఇప్పుడు చర్చించుకోవాల్సినటువంటి అంశం. మరి అయోధ్యలో రాముడికి సంబంధించినటువంటి అంశం పైన నరేంద్ర మోడీ చెప్పినటువంటి భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది చూసుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించి వెళ్ళినటువంటి వాళ్ళు అయోధ్యకు వెళ్ళినటువంటి దాంట్లో ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి ముఖ్యమైనటువంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఆ ప్రముఖులు కూడా అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. దాంట్లో రాజకీయంగా కూడా కొంత ఉపయోగపడేటువంటి అవకాశం ఉన్నది. రాజకీయంగా ఏం చేయబోతున్నారు అనేటువంటిది కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ రాజకీయ నాయకుల ప్రభావం తెలంగాణ ఆంధ్రాలో ఖచ్చితంగా ఉంటుంది. అది ఎంపీ ఎలక్షన్లా ఎమ్మెల్యే ఎలక్షన్లా అనేది పక్కన పెడితే ఎవరెవరు లేరని ప్రాణప్రతిష్ఠకు ముస్లింలు అదే ప్రత్యేకంగా ప్రాణప్రతిష్ఠకు ముస్లింలు వెళ్ళారనేటువంటిది వార్త ఎందుకైతుంది? దయచేసి ఆలోచించండి. తెలంగాణలో ఆంధ్రాలో ఏ దర్గాలకో దేనికో వెళ్ళే దాంట్లో 50% పైగా హిందువులు ఉన్నా కూడా అది వార్త కాదు. చాలా స్పష్టంగా ఈ వార్తలో ఇంకో కోణాన్ని మనం ప్రయత్నం చేసుకుందాం. ప్రాణ ప్రతిష్టకు ముస్లింలు రామ మందిరానికి ఎక్కడో అంటే రేర్ కేసెస్లో ఇతర మతాల వాళ్ళు హిందువుల దగ్గరకు వస్తారు అనేటువంటిది లేదు మా దగ్గర ఇట్లా చేశారంటే ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ముస్లింలు అదే దర్గాలోకి హిందువులు వెళ్ళి పూజలు చేసి అన్నీ చేస్తే కూడా అది వార్త కాదు, ఎవరు పట్టించుకోరు, అక్కడికి వస్తున్నారనేటువంటిది. కానీ ముస్లింలు ఇక్కడికి వచ్చారనేటువంటి వార్త ఎందుకనేటువంటిది ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ దీనికి సంబంధించినటువంటి అంశంలో ఏరియా ప్రముఖులని ఒక కొత్త ప్రయత్నం చేసేటువంటి దీని మీకు వయసు అయిపోయింది ఆరోగ్యం బాగలేదు అనేటువంటి అంశం పైన అద్వానీ నరేంద్ర మోడీ మీద కోపం తప్ప ఇది అద్వానీ మురళీ మనోహర్ జోషి మీద ప్రేమ మాత్రం కాదు. వాళ్ళు ఎందుకు రాలేదు వీళ్ళు ఎందుకు రాలేదు అనేటువంటి అంశం పైన. ఎందుకంటే
ఇప్పుడు అద్వానీ మురళీ మనోహర్ జోషి కనబడుతున్నారు కానీ కొన్ని లక్షల మంది చనిపోయారు, కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఎవరిని పిలిచారు, ఎవరికి పోరేస్తుంది అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. కావాలని ఇగ్నోర్ చేశారనేటువంటి అంశాన్ని కూడా చేసే అంశంలో చూసుకోవచ్చు. ఇక చంద్రబాబు నాయుడు, జస్టిస్ ఎన్వి రమణ, ఈ రాజకీయంగా రెండు కోణాలు చూడవచ్చు. ఒకటి చంద్రబాబు కోణము, ఎన్వి రమణ కోణము. ఆయన జడ్జిగా చేశారు కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటైనటువంటిది రాజకీయంగా అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, రమణ ప్రత్యేకంగా అక్కడ ఎందుకు గెలిచారు, చంద్రబాబు నాయుడు స్టేస్ ఎందుకు తెచ్చుకున్నాడు కోట్లలో అనేటువంటి దానిపైన ఇంకొక చర్చ. ఇక చంద్రబాబు నాయుడు 1999కి ముందు 94లో టీడీపీ కమ్యూనిస్టులతో కలిసింది, 99లో బీజేపీతో కలిసింది. ఎందుకు కలిసింది? 99 ఎన్నికలకు ముందు 98 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్ర తెలంగాణలో సొంతంగా ఓట్ల శాతం పెరిగింది, సీట్లు పెరగడంతో చంద్రబాబు నాయుడు 99లో గెలవడం కోసం తను భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పొత్తు కోరుకున్నాడు. అది బీజేపీ కోరుకుందా, టీడీపీ కోరుకుందా పక్కన పెడితే చక్రం తిప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత 2004లో జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మైనార్టీ సోదరులకు నేను క్షమాపణ చెప్తున్నా, ఇది తప్పు అనేటువంటి అంశము చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనార్టీలకు వ్యతిరేకమైనటువంటి ముద్ర కల్పించింది కూడా చంద్రబాబు నాయుడే. ఆ వెంటనే 2004 ఎలక్షన్లు ఓడిపోగానే ఆ మాట చెప్పి 2009లో మళ్ళా కమ్యూనిస్టులతోటి, టీఆర్ఎస్ తోటి అందరితో పొత్తు పెట్టుకొని మళ్ళొక రాజకీయం చేసిండు. అది అయిపోయిందా? 2014 ఎన్నికల ముందు పాదయాత్ర చేసిండు చంద్రబాబు నాయుడు. పాదయాత్ర చేసుకుంటా ఆ పాదయాత్రలోకి వెళ్ళి దాదాపు వైజాగ్ వెళ్ళే కంటే ముందు అనంతపురం ఇంకెక్కడో ఎగ్జాక్ట్గా నాకు ప్లేస్ గుర్తులేదులే కానీ అడిగి పోయి అక్కడ అనేక మంది మైనార్టీలకు సంబంధించిన, ముస్లింలకు సంబంధించినటువంటి ప్రదేశం వస్తే మళ్ళీ నేను ముస్లింలకు అనుకూలము, నేను మళ్ళీ జీవితంలో నేను పెట్టుకోను, గోద్రాలో అల్లర్లు జరిగితే మోడీని దించాలని కోరుకున్నది నేనే, ఎన్ని మాటలు మాట్లాడి నరేంద్ర మోడీ దేశద్రోహి, నరేంద్ర మోడీ మైనార్టీల ద్రోహి, నరేంద్ర మోడీ హిందూ మతోన్మాదని అనేక మాటలు మాట్లాడి 2014లో మళ్ళీ ఓడిపోతామని చెప్పేసి మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకునే చంద్రబాబు నాయుడు. అంటే ఏమిటి ఈ అంశాలు? చంద్రబాబు నాయుడుకి సంబంధించి అధికారం కోసం, రాజకీయాల్లో ఎవరైనా అధికారం రావడం కోసం ఏదైనా చేస్తారు కానీ ప్రతి 5 ఏళ్ళకోసారి ఎజెండా మార్చుకొని అప్పుడే మైనార్టీలకు నేనే హీరోని అంటాడు, అప్పుడే హిందువులకు నేనే హీరో అంటాడు. అంటే ఏం చేయాలో అర్థం కానటువంటిది ఒక అంశం పైన స్టిక్ ఆన్ అయిపోయి ఇది మా సిద్ధాంతం అనేటువంటిది చెప్పలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళా మొన్నటిదాకా 2019 ఎన్నికల ముందు 2018లో అసలు నరేంద్ర మోడీని పరమ నీచంగా తిట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ప్రపంచంలో ఇంకెవరు తెలియవు. 2014లో పొత్తు పెట్టుకొని 19 కంటే ఎలక్షన్ల ముందు, అంటే 2014లో పొత్తు పెట్టుకొని కేంద్రంలో మోడీ రాగానే మొత్తం నేను చెప్పినప్పుడు మోడీ ఇట్లా నేను గంగిరెద్దులేక ఆడించినట్టు ఆడిస్తే మోడీ ఆడతాడనేటువంటి భ్రమంలో ఉండే. సొంతంగా భారతీయ జనతా పార్టీ మెజార్టీ వచ్చేసరికి బీజేపీ ఎజెండా తన ఎజెండాలో అమలు చేసుకుంటూ పోయింది. చంద్రబాబు నాయుడు ఏం చేసిండు? అరే 2014 అధికారం వచ్చింది, 2019 5 ఏళ్ళు ఉన్నది, కేంద్రంలో సర్కారు ఉన్నది, ఒక పర్మనెంట్ రాజధాని కట్టడంలో విఫలమైంది ఎవరు? ఇప్పుడు జగన్ విఫలమైండు, అంతకుముందు చంద్రబాబు నాయుడు విఫలమైండు. ఏకపక్షంగా నీకు నచ్చిన చోట ఎన్నో అమరావతి అని పెట్టుకున్నావు, అయిపోయింది. పెట్టినోడివి అక్కడ కర్ణాటక బెంగళూరులో 5 ఏళ్ళల్లో ఇప్పుడున్నటువంటి విధాన సౌధ ఏదైతే ఉన్నదో చూడురి, అక్కడ 5 ఏళ్ళ లోపలే కట్టింది కూడా రెడ్డి నాయకుడు, తెలుగుకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పేరు రెడ్డి వస్తుంది, ఆయనే కట్టింది. 5 ఏళ్లలో పర్మనెంట్ స్ట్రక్చరు. నువ్వు తాత్కాలికమైనటువంటి నిర్మాణాలు చేస్తా ఎందుకు చేసినావు? ఎవరికి వచ్చింది? 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ సర్కారు మాకు సహకారం రాలేదు అంటే నేను ఇట్లా 1,00,000 కోట్లు తీసుకొచ్చి గుమ్మరిచ్చేసి పోతే నేను అన్ని చేసినా అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసినారు అనేటువంటిది స్పష్టంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు మెల్లమెల్లగా చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా పోతే బీజేపీ నాయకులు కలుతలేరు కాబట్టి పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ అక్కడ పంపించి, నిజంగా పవన్ కళ్యాణ్ మిగిలిన విషయాల్లో పక్కన పెడితే హిందుత్వకు సంబంధించిన దాంట్లో మొదటి నుంచి కూడా మద్దతు తెలుపుతున్నాడు. 2014లో ఆయన పార్టీ జనసేన పెట్టినప్పటి నుంచి బీజేపీతో పొత్తులో ఉన్నాడు. తర్వాత 19లో ఒంటరిగా పోటీ చేసినా కూడా హిందుత్వకు వచ్చేసరికి చాలాసార్లు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు
హిందువులకు సంబంధించినటువంటి మెజారిటీ హిందువుల మనోభావాలను కాపాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ దేశంలో అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పిండు. హిందుత్వను కాపాడడం అంటే హిందువులకు మద్దతు తెలిపితే అది మైనార్టీలను వ్యతిరేకించినట్టు కాదు, అట్లా కొందరు చిత్రీకరించారనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తన అవసరం కోసం ఎక్కడ వెళ్తాడు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఉన్నది. 94 నుంచి ఇప్పటిదాకా సరే 85, 83లో అప్పుడు ఏదో టీడీపీ పెట్టినప్పుడు మాటలు వేరే పెడదాము. ఇక చిరంజీవి దంపతులు, పిటి ఉష, ముఖేష్ అంబానీకి సంబంధించినటువంటి వాళ్ళు, సచిన్ రజనీకాంత్కి సంబంధించినటువంటి వాళ్ళు, మితాలి సైనా నెహ్వాల్ వీళ్ళందా పోవడం ఏంటి అనేటువంటిది ఒక మంచి రజనీకాంత్ వేయండు, అమితాబ్ బచ్చన్ వేయండు, ధనుష్ వేయండు. ఆ రజనీకాంత్ అసలు తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక ఘోరమైనటువంటి ఇది తమిళనాడులో గుళ్ళల్లో స్క్రీన్ పెడుతుంటే ఆ గుడికి సంబంధించినటువంటి స్క్రీన్లో ఈ రామాలయ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంటే అనేకమైనటువంటి దేవాలయాల్లో కరెంటు బంద్ చేసింది తమిళనాడు గవర్నమెంటు. ఎక్కడ ఈ రామాలయానికి సంబంధించినటువంటి ఉద్ఘాటన అది జరిగితే అది పోతుందని బెంగాల్లో అదే జరిగింది. బెంగాల్లో మమతా బెనర్జీ రామాలయ ప్రతిష్ఠ జరుగుతుంటే కలకత్తాలో సర్వమత సమ్మేళనాలకు సంబంధించినట్టు చేస్తుంట. అరే రామాలయం జరుగుతుంటే, రామాలయ ప్రతిష్ఠ జరుగుతుంటే సర్వమత సమ్మేళనం ఏంటి అంటే మళ్ళీ ఈ గోడ మీద పిల్లి లెక్క అటు ఇటు కానీ ఒక మాటలు తప్ప ఇంకేమున్నది? స్పష్టంగా ఒక ఎజెండా రాముడికి సంబంధించింది. అదే నువ్వు మమతా బెనర్జీ బెంగాల్లో జరిగేటువంటి ఏదైనా ఒక ముస్లింలకు సంబంధించి పండగ జరిగితే నువ్వు ఆ రోజు హిందువులతోటి ర్యాలీ చేసేటువంటి దమ్ముందా మీకు? ఇది హిడెన్ ఎజెండా. మీ లోపల ఉన్నటువంటి ద్వంద్వ విధానాలకు ఇది నిదర్శనమని చెప్పడానికి చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు. సచిన్ రజనీకాంత్ తమిళనాడులో ఎట్లుంటాడో తెలుసు. ఆయన పూర్తి స్థాయి హిందుత్వ సంబంధించినటువంటి ఒక యోగిలాగా బతికేటువంటి మనిషి. ఆయనే అక్కడికి వెళ్ళిండు తమిళనాడు రజనీకాంత్. కానీ మా తమిళనాడులో లేదు, రాముడు లేడు అనేటువంటి వాళ్ళకు ఇది ఒకటి చెప్పొచ్చు ప్రాణప్రతిష్ఠకు సంబంధించినటువంటి అంశంలో. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మోదీ ఉపవాస దీక్ష విరమణ. నిన్న మోడీ ఉపవాస దీక్ష 11 రోజుల పాటు కఠినమైనటువంటి ఉపవాస దీక్ష ఉన్నాడు. 11 రోజుల పాటు కేవలం కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగిండు. నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఉపవాస దీక్షకు ఈయన అయోధ్యకు సంబంధించినటువంటి రామ మందిరకు సంబంధించినటువంటి కోశాధికారి. ఆయన ఉపవాస దీక్షను ఆయనను తీర్థం ఇచ్చేసి ఉపవాస దీక్షను చేశారు గోవిందగిరి మహారాజు. ఆ గోవిందగిరి మహారాజు మాట్లాడుతూ కూడా నేను మాట్లాడినటువంటి మాటల్లో నాకు నరేంద్ర మోడీని చూస్తే ఛత్రపతి శివాజీ మహారాజును చూసినట్టుగా ఉంది. ఎందుకంటే ఒక రాజు ఆ రాజ్యానికి సంబంధించినటువంటి అంశంలో ఏదైనా జరిగితే ఛత్రపతి శివాజీ మహారాజు తమిళనాడులో ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఉపవాస దీక్ష చేస్తాడు. శ్రీశైలం వెళ్ళి భ్రమరాంబ మల్లికార్జున స్వామి దగ్గర ఉండి ఆ ఉపాసన చేస్తే దుర్గాదేవి వస్తుంది. మీకు ఇంకో ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పాలి. అల్లూరి సీతారామరాజు ఎంత పెద్ద దేశభక్తుడో మనకు తెలుసు కదా. ఈ దేశానికి స్వతంత్రం రావడం కోసం ఆయన ప్రాణాలను త్యాగం చేసినటువంటి వ్యక్తి సీతారామరాజు. ఆ సీతారామరాజు ఎంత చాలా సింపుల్గా ఎట్లా అడవులలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూసినాం కదా. అక్కడ ఉన్నటువంటి రంపచోడవరానికి సంబంధించినటువంటి అడవుల్లో ఉన్నాడు కదా. ఆయన ప్రతిరోజు అమ్మవారికి ఉపాసన తపస్సు చేసేటువంటి వ్యక్తి. ఎక్కడో అడవులలో ఉన్నటువంటి వ్యక్తికి ఎక్కడో ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి విషయాలు ఎట్లా తెలిసేది? అరే మీరు నమ్మండి నమ్మకపోండి, కానీ అల్లూరి సీతారామరాజు ఒక తపస్వి. అల్లూరి సీతారామరాజుని దయచేసి ఎవరో రాజులు, ఆయన రాజు కాబట్టి రాజు అని లేకపోతే ఎక్కడ ఉన్నాడని ఆయనకు రావాల్సినటువంటి పేరులో చాలా తక్కువ వచ్చింది. భగత్ సింగో లేకపోతే గాంధీజీకో నెహ్రూకో రావాల్సిన దానికంటే 15-20 రెట్ల పేరు రావాల్సినటువంటి వ్యక్తి మరుగున పడిపోయిండు. కానీ ఆయన చేసినటువంటి యుద్ధాలు, ప్రత్యక్షంగా యుద్ధం చేసిండు, పరోక్షంగా ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి యోగా చేసి తపస్సు చేసి జపం చేసినటువంటి వ్యక్తి. ఎంత జపం చేసిండనంటే ఆయనకు సంబంధించినటువంటి చరిత్ర చదవండి, కొన్ని కోట్ల జపాన్ని చేసినటువంటి వ్యక్తి. అట్లా ఆ తపస్సులు వాళ్ళకి సంబంధించి ప్లస్ అల్లూరి సీతారామరాజుకు ఆయనకు సంబంధించినటువంటి మరణం ముందే ఊహించినటువంటి వ్యక్తి. ఫలానా రోజు నేను మరణిస్తా అనేటువంటి ఆయన జీవిత త్యాగం అయితేటువంటి విషయాన్ని ముందే చెప్పుకున్నటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు. దయచేసి ఆయన చరిత్రను నేనే విషయాలు చెప్పడం కాదు, ప్రతి ఒక్కరి చరిత్రను ఒక్కసారి చూడండి. అల్లూరి సీతారామరాజుకు రావాల్సినటువంటి పేరు రాలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కేవలం 1-2 వ్యక్తుల చుట్టూ తిరిగింది. కానీ అల్లూరి సీతారామరాజుకు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఆయనను అంత పైకి తీసుకురాలేదు. చాలా అద్భుతమైనటువంటి. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజు కూడా
తమిళనాడులో ఒక అమ్మవారి గుడికి వెళ్తాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామికి వెళ్తాడు. ఒక 3 రోజుల పాటు విపరీతమైనటువంటి తపస్సు చేస్తాడు. అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి అమ్మవారు, తమిళనాడులో ఛత్రపతి శివాజీ మహారాజు అక్కడికి వెళ్ళి తపస్సు చేసిండో, సునామీ వచ్చినప్పుడు ఈ దేశానికి 2004, 2005 ఆ టైంలో సునామీ వచ్చింది కదా, ఆ సునామీ వచ్చినప్పుడు అదేవిధంగా ఈ కంచి పరమాచార్యకు సంబంధించినటువంటి అరెస్ట్ ఏదైతే జరిగిందో, ఆ అరెస్ట్ జరిగినప్పుడు కూడా తిరిగి చండీ యాగం ఈ దేశంలో మొదలైంది కూడా ఆ అమ్మవారి గుడి నుంచే మొదలైంది. ఇది హిస్టరీ. అయితే రాజులు గతంలో పూర్తి స్థాయిగా ఆస్తికులుగా ఉండేవాళ్ళు. దానికి సంబంధించినటువంటి ఏదైనా క్రతువు, ఆ ప్రజలకు సంబంధించినటువంటి కష్టాలు వచ్చినా కానీ, లేదంటే ఏదైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు కానీ, ఆ దేశంలో ఉండేటువంటి దాంట్లో అప్పుడున్నటువంటి పద్ధతుల ప్రకారం ఉపాసన చేయడం, దీక్ష చేయడం, అదేవిధంగా ఆరాధన చేయడము, దుర్గాదేవ శక్తియ ఏదైనా ఒక్కొక్క దానికి సంబంధించి, ఛత్రపతి శివాజీ భవానీ సంబంధించినటువంటి ఆయన దుర్గాదేవి ఆరాధకుడుగా ఉన్నాడు, ఇంకొకరు ఇంకో రకంగా ఉన్నాడు. కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ కూడా, ఈ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పూర్తి స్థాయిగా దశమహావిద్యాలకు సంబంధించినటువంటి దాంట్లో శక్తి ఆరాధకుడుగా ఉండేవాడు. ఆయన తపస్సు చేసేటువంటి వాడు, ఆయన జపం చేసేటువంటి వాడు. సరే, అది ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కదా అంటే, కాంగ్రెస్లో ఉన్నా కూడా ఆయన చేసినటువంటి వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ. ఆ తర్వాత నరేంద్ర మోడీ కూడా ఈ 11 రోజుల పాటు చేసినటువంటి ఉపవాస దీక్షను గోవిందగిరి మహారాజు కూడా చేశారు. దానికి సంబంధించినటువంటి 11 రోజుల ఉపవాస దీక్షలో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ క్రతువు పూర్తయిన తర్వాత ప్రధాని మోదీ తన 11 రోజుల ఉపవాస దీక్షను ముగించారు. పూజలో ఉపయోగించిన పాలతో చేసిన పానీయం చరణామృతంను రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు గోవిందదేవగిరి మహారాజు మోదీకి ఇచ్చారు. ఈ క్రతువులో దేశ ప్రజల తరపున పాల్గొనడం భగవంతుడు ఇచ్చిన అవకాశం అని పేర్కొన్న మోదీ ఈ నెల 12న మహారాష్ట్రలో పంచవటిలో ఉపవాస దీక్ష ప్రారంభించారు. పంచవటి అంటే రామాయణానికి సంబంధించినటువంటి విషయం తెలుసు కదా. 11 రోజులు రాముడి జీవితంతో సంబంధం ఉన్నటువంటి ఆలయాలన్నిటినీ కూడా ఆయన చేశాడు. అనేకమైనటువంటి ఈ అయోధ్యలో రామ మందిరానికి శంకుస్థాపన చేసినప్పుడు ఇక దేశం కాలిపోతుంది, ఈ దేశంలో కర్ఫ్యూలు ఉంటాయి, ఈ దేశంలో పొడుచుకొని చచ్చిపోతారన్నారు. అయోధ్య రామాలయం ప్రారంభించినప్పుడు బాంబులు వేలుస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని అనేకమైన బెదిరింపులు వచ్చినాయి. కానీ అవి ఏవి జరగలేదు. ఈ దేశం సుభిక్షంగా ఉన్నది. రామాలయం కడితే మరింత సుభిక్షంగా ఉంటుంది. ప్రతి ఊర్లో కూడా రామాలయం కడితే ఇంకా మంచిగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటిది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన దాంట్లో ఎవరెవరు పాల్గొన్నారు అంటే, పార్టీల పరంగా ఎవరు పాల్గొన్నారు, ఎవరు పాల్గొనలేదనేటువంటి అంశాన్ని మనం చూస్తే, దానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రతి ఒక్కరూ బయటపడిపోయారు. నిన్న సోషల్ మీడియాలో చూస్తే మేము అక్కడికి వెళ్ళలేదు, మాకు పిలుపు రాలేదు, అసలు పిలవాల్సినటువంటి అవసరం కూడా లేదు. వెళ్ళడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మేము వస్తామంటే వద్దనేటువంటి వాళ్ళు లేరు. కానీ మమ్మల్ని పిలవలేదనేటువంటి వంక చెప్పి కొందరేమో నేరుగా అయోధ్యకు సంబంధించినటువంటి పూజలు దానికి సంబంధించి చేశారు, కొందరేమో ఇండైరెక్ట్గా చేశారు. అంటే ఇటు మేము పిలవలేదని కొందరు, పిలుస్తున్నటువంటి అంశాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఉంది. ఇక ఇది అయోధ్యకు సంబంధించి కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది, టీఆర్ఎస్ ఏం చేసింది, మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేసినాయి, వైఎస్ఆర్సీపీ ఏం చేసింది, టీడీపీ ఏం చేసింది, ఇంకా మిగిలినటువంటి పక్షాలన్నీ ఏం చేసినాయి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఎవరేం చేశారనేటువంటి విషయాన్ని ప్రజలు చాలా తీక్షణంగా గమనిస్తున్నారనేటువంటి విషయం పెడితే ఇది అయోధ్యకు సంబంధించింది.